క్రూజ్లో రావాలి మనం. క్యాథెరియన్ క్రూజ్. ఇందులో మేము వచ్చింది కొంచెం అది చిన్నది, పాతది, అది చిన్న ముసలు లెక్క ఉంది. ఇది పెద్ద ఇది మాకు నచ్చలే. ఇప్పుడు ఎదురుగున్న చూడండి, అది బాగుంది, అది క్రూజు. ఇక వేరే ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఏదో తీసుకొచ్చి ఇలా వేసిండు మమ్మల్ని. ఇక మనం ఏం చేస్తాము, కర్మగాలి ఇళ్ళకి వచ్చినాం అనిపిస్తుంది. ఇక్కడ ఈ చిన్నపిల్లలు, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు వస్తే ఇటువంటి దాని ఉండాలి క్రూజులా. మన దానిలో ప్యారడైజ్ ఎలిగెన్స్ అది కూడా బాగానే ఉంది. ఈయన ఆర్ని ఇస్తుండు, ఆర్ని ఇచ్చి ఏం బీక్తుండో వాడు మనకు తెలియదు. వాడు ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడొద్దంటాడు, వాడు మమ్మల్ని ఆ వీడియో తీసుకోవద్దంటాడు. ఇక మేము బీకతానికి వచ్చినాం వీడికి. చెప్పు ఎందుకు వచ్చినారా బాబు? వాడు పైలట్ వీడు ఆర్ను కొడుతుండు. వీడు ఇంకో ఇవి మంచుకున్నాయి. ఇవన్నీ మమ్మల్ని పాతదాల వార్తింగండి వచ్చి ఏం చేయాలో చెప్పి. ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ సీరియస్ అవుతారు, కానీ ఎందుకు తీయన్నా ఒక్కసారికి వచ్చినాం కదా, ఇంకోసారి వాళ్ళు మనం చూసుకోవాలి, మనం గూగుల్లో చూసుకొని మనమే కొట్టుకోవాలని నేను అంటున్నా. అంటే వీళ్ళు వినలే. ఒక పెద్ద మనిషి ఒక అతను పరిచయం ఉంటే మంచోడు అది అంటే నమ్మినాం. ఇవ్వ చూడండి బిల్డింగులు ఇవన్నీ అవి మంచిగా ఉన్నాయి. పాతదాల వార్తింగండు. ఆ మంచం సరిగా కిరికిరమంటుంది. ఇద్దరికి వర్తలేదు. అది అడు జరగమంటాడు. రాత్రి నేను కింద పడుతున్నా ఒకసారి ఇట్లా చేస్తా ఉన్నాడు. నేను ఏం చేయాలి? నేను నాకు అసలు చూడండి, అది చూడు గసోడు దాని చాలే. క్యాథెరియన్ పెద్ద పెద్ద క్రూజులలో ఉండే పోతే వేరే ఏముంది. ఏముందన్నా, మనం బతికిన రోజులే మంచిగా తినాలి, తాగాలి, దేశాలు తిరగాలి అంటాడు పెద్ద మనిషి. ఒక పెద్ద మనిషి ఉన్నాడు హైదరాబాద్. అతను ఇలా చేస్తా ఉన్నాడు చూడండి అని అన్ని అలవాట్లు ఉన్నాయి అని. కానీ ఇది హాయ్ స్మైల్ ఇట్లా నవ్వాలి ఎప్పటికీ. అబ్బాయి నవ్వుతా ఉన్నాడు. ఇలా ఇద్దరు ఒక డెన్మార్క్ అమ్మాయిలు వచ్చిర్రు. పాపం వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వీళ్ళు జాబ్ చేసే పోరాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ చేసుకుంటూ తిరుగుతారు. వచ్చిన పైసలతో నీకు ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా పోతారు. అది ఇట్లా ఇది వీళ్ళు ఏం లేదు. మనం పోరగానే తిరిగేది ఇది అనవసరంగా వచ్చినామంటే వీళ్ళు వినరు. ఇట్లా ఉన్నది అన్నట్టు. ఇదంతా జరిగితే ఇక నేను మాట్లాడతా. ఇది అన్ని చూడండి ఒకసారి. నేను ఎట్లా మాట్లాడానో ఆడి వెనక మాట్లాడేది పెడతా. నా వాయిస్ పెట్టుకుంటే ఇది అందులో పెట్టేసేయి. ఓకే, అడజారు అలాంగ్ వేళ ఉన్నాం మనము. ఏది ఇక్కడ చైనా బార్డర్లో ఉంటుంది ఒకటి. ఇది మన ఏ ఊరికి వచ్చినాం అది అక్కడికి బస్సు ఫ్లైట్ అయితే దిగినాం కాదు, నెదర్లాండ్ అది ఉంది మన దేశం. మర్చిపోయాను కదా. అయితే ఈ పడవలన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. వాళ్ళు ఏమి వెనక వేస్తే వీళ్ళకు ఇదంతా ఫ్రీ అని. ఈ పడవలలోకి వెళ్ళి వీళ్ళకు మొత్తం వియత్నం అబ్బో బాగా గుర్తుంది. వియత్నం నుంచి ఆంచలి 150 కిలోమీటర్లు వస్తే అలాంగ్ వే అని ఉంటుంది ఒకటి. ఇదంతా ఈ సముద్రం ఒడ్డుకుంటది. ఇక్కడ కాడేలు కట్టి వీళ్ళు దీంతోనే బతురు. ఇదంతా చూడండి ఒకసారి. ఇక వీళ్ళు వస్తారు. ఇక వీళ్ళు నిన్న వేణోళ్ళు ఇవాళ వస్తారు. ఇక్కడ ఈ లైన్ చూడండి. ఇక్కడ చూడండి లైన్ ఎట్లా వస్తారో. ఇట్లా వచ్చి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళా వెళ్ళిపోతారు ఇక్కడికి ఎయిర్పోర్ట్ కాడికి. ఎయిర్పోర్ట్ ఇక్కడ 2 కిలోమీటర్స్ 2 అవర్స్ 2 అవర్స్ అంటే 150 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర. ఇక వాళ్ళు దీన్ని చూసుకుంటుంటారు. ఇక అంతా చూస్తానికి వస్తారు. వీళ్ళు టూరిజం మీదనే బతుకుతా ఉన్నారు వీళ్ళు. ఇక చూడండి ఒకసారి. వీళ్ళు ఇలా బాధలు ఆడ వినాక ఏం జరుగుతుందో అనుకుంటారు. ఏముండదు. వాళ్ళ పడవలు తిప్పుతారు, వీళ్ళు తొక్కుతారు. ఆ తొక్కిన సేపు ఆనందం ఉంటుంది. మళ్ళీ వస్తారు, అలా వంటారు, పండి ఇక ఎటలంటే వెళ్ళిపోతారు. ఇక బట్టల దుకాణాలు చాలా తక్కువ నేను చాలా మంది అంటారు. అది కూడా ఒకసారి చూడండి. ఇదంతా ఏం లేదు, స్టీమర్లా అంతా వీళ్ళు బాగుంటుంది అని పోతారు. కానీ చిన్నపిల్లలు పోయేటోళ్ళు వీళ్ళంతా చదువుకునే పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చేది. ఇదంతా మాటోడలు కాదు వచ్చేది. ఇదంతా చూడండి ఒకసారి. మళ్ళీ ఆఫ్టర్ 75 years తర్వాత మళ్ళీ పోతారు. ఎందుకంటే ఇక లాస్ట్ స్టేజ్ కదా, అప్పుడు పోతారు వాళ్ళు. ఇప్పుడు మేము మిడిల్ ఏజ్ కదా,
మేము ఇదంతా హ్యాపీ, కొంతమంది నవ్వుతా ఉన్నారు చూడండి. ఇగో వీళ్ళందరూ అది ఒకసారి చూడండి వీళ్ళందరినీ. ఈ బస్సులు వస్తారు వెళ్ళిపోతారు, ఇలా లాంజ్ లో కూర్చుంటారు. ఇలా ఇక్కడ ఒక బీరు మనది 300 రూపాయలు, అక్కడిది ఇక్కడ మనకు అలా 450 ఉంటుంది ఇక్కడ బీరు ఒకటి వీళ్ళకు. అదే ఒక ప్రతి ఒక్క వస్తువు మీద డబుల్ రేట్ ఉంటుంది, డబుల్ మన ఇండియా కరెన్సీకి డబుల్ ఉంటుంది. ఇది చూడండి ఒకసారి. ఓకే నమస్తే నమస్తే బాయ్ ఎవ్రీథింగ్ బాయ్ బాయ్ బాయ్. ఇక మేము మళ్ళా రామ్లే కానీ లాస్ట్ కానీ. ఓకే ఓకే. ఇలా పాపం పిల్లలు మన విలేజ్లలో అత్తగారెడ్డి పోతే పిల్లలు ఎట్లాడుతారో అట్లా బాధపడుతున్నారు మమ్మల్ని చూసి. నేను అందరితో మంచుకున్నాగా ఇప్పటిదాకా, అందుకే వీళ్ళందరూ ముఖాలు ఎట్లా పెట్టి చూడండి మీరు అందరూ. ఇలా ఉన్నారు చూడండి అందరూ. అలా అక్కడున్న వాళ్ళ వర్కర్స్ అన్నట్టు మాతో బాగా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు హాయ్ అని కూడా చేస్తాను. హాయ్ బాయ్. ఎవరి పడుకో, మీ పని మీరు చేసుకోపోరు ఇక.